హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీష్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ వీడియో వచ్చేసి మొన్న నాగుల పంచమి రోజుది. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మా ఊర్లో పుట్ట ఉంటుంది, అందుకోసమని ప్రసాదం కోసం సేమ్యా చేస్తున్నా. ఇంట్లో పూజ చేసుకొని సేమ్యా చేసి దేవుడికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాను. దేవునికి కావాల్సిన సామాన్ పాలు, ఆవు పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ గిట్లా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమందరం. కొన్ని సామాన్ అయితే లేదు, అవి కొన్ని నేను షాప్లో తీసుకుంటా. కొబ్బరికాయ ఇట్లా చూడండి ఫ్రెండ్స్, పసుపు, కుంకుమ ఇట్లా అవన్నీ తీసుకెళ్తున్నా. ఫ్లవర్స్ కూడా మా బావ, నేను, మా కొడుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిగో కనిపిస్తున్నది అదే పెద్దమ్మ గుడి ఫ్రెండ్స్. మేము వచ్చింది ఇక్కడ మర్రి చెట్టు కిందికి ఫ్రెండ్స్. అనుకోకుండా అక్కడ మా అక్క, మా అత్తమ్మ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే విగ్రహం నాగదేవతది. మా అబ్బాయి చూడండి ఎలా మొక్కుతున్నాడో దేవునికి. అక్కడ పాలు పోసి నైవేద్యం పెట్టి దీపం ముట్టించి వచ్చాం ఫ్రెండ్స్. పక్కన మర్రి చెట్టు పక్కన కూడా చిన్న పుట్ట లెక్క ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ కూడా పాలు పోసి దీపం ముట్టించాం ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, అవి సిమెంట్తో పక్కన నాగపడిగలు మా మావయ్యనే కట్టాడు ఫ్రెండ్స్. అవి మళ్ళీ అయితే పెద్దమ్మ గుడికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా ఊరి పెద్దమ్మ గుడి. చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి. చుట్టూరంగా చెట్లు ఉంటాయి, అన్ని ఫ్లవర్ చెట్లు ఉంటాయి. చూస్తున్నారు కదా ఇది ఎంత పీస్ఫుల్గా ఉందో. చూస్తున్నారు కదా, అదే నాగపడిగల్ది 5 పడిగల పాము విగ్రహం ఫ్రెండ్స్. మా అత్తమ్మను మా అక్క ప్రదక్షిణ చేసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పీస్ఫుల్గా ఉందో. అన్ని చుట్టూరంగా చెట్లు, ఫ్లవర్స్, షో చెట్లు బాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్ళినా నాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనున్న మా బావ అయితే ప్రదక్షిణ చేస్తున్నాం. తర్వాత ప్రదక్షిణ చేసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం. అయ్యగారు ఆరోపిస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారికి. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత బాగున్నారు, మంచిగా నిండుగా కనిపిస్తున్నారు. మేమైతే అర్చన చేయించుకొని మళ్ళీ పక్కన ఉన్న నాగదేవుని దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా అక్క ఉన్న నేనైతే బొట్లు పెడుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ జుట్టు ఎందుకు అలా ఉంచుకున్నా అంటే దేవుని దగ్గర జుట్టు విరవూసుకోవద్దు అని బొట్టు గిట్లా పెట్టి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నేను తెచ్చిన ప్రసాదం అక్కడ పెట్టాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మను మా అక్క, మా అత్తమ్మ మా బాబుని ఎత్తుకొని ఉంది. వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ కూర్చొని అయితే కొంచెం ప్రసాదం. మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఎలా గంట కొడుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.